భారత్ పాక్ల మధ్య మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకున్న వాళ్ళని చూసాం. దాంట్లో పాటుగా ఇక్కడ బాణాసంచా కాల్చిన వాళ్ళని చూసాం, ర్యాలీలు చేసిన వాళ్ళని చూసాం. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనందరం చీ అనుకున్నాం తప్పించి వాళ్ళని కొట్టాలా, తిట్టాలా, చంపాలా అనుకోలేదు. అది భారతీయ ధర్మం నేర్పినటువంటిది. అట్లాంటి వాటి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తాం, ఆవేదన వ్యక్తం చేస్తాం, వాళ్ళు మారాలని కోరుకుంటాం, చైతన్యపడాలని కోరుకుంటాం తప్పించి వాళ్ళని ఏదో చేసేయాలని కోరుకోం. కానీ అదే చేతకానితనం కింద సమాజానికి కనిపిస్తుందేమో. నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే మొన్న జరిగిన మ్యాచ్లో ఒక విచిత్రమైన పరిణామం జరిగింది. గుజరాత్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే దాదాపుగా 35 ఏళ్ల నుండి అధికారంలో ఉన్నటువంటిది. నరేంద్ర మోడీ అక్కడ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత ప్రధానమంత్రి అయినట్టు. అక్కడ ఈవెన్ మొన్న కూడా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిచింది. కానీ అక్కడ ఈ మత పైత్యం ఎంతగా ఉంటుందనడానికి సాక్ష్యం అహ్మదాబాద్లో అక్కడ పాకిస్తాన్ మీద భారత్ గెలవడం, కోహ్లీ సెంచరీ కొట్టినటువంటి సందర్భంలో బాణాసంచా కాల్చారట. దాని మీదన ఆగ్రహించి కావాలని ఆ యువతరం మీద దాడికి పాల్పడ్డటువంటి షారూక్, షకీల్ వీళ్ళిద్దరూ రాళ్ళు ఇసిరారు. ఆ బాణాసంచా కాల్చిన వాళ్ళ మీదన విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత చేసినటువంటి వాళ్ళ మీద. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటప్పటికీ దీనికి సంబంధించి ఆ ఫైర్ క్రాకర్స్ని కాల్చడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాళ్ళు ఇసరడంతో పలువురు గాయాలని. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని ప్రకటించింది.